హాయ్ అండి, రైతు సోదరులకి నా నమస్కారం అండి. రైతులు అలర్ట్ అనే విషయం అంటే మీకంటే తెలియజేస్తాను. అది ఏంటంటే ఈరోజే లాస్ట్ డేట్ అండి. దాని గురించి మీకు వివరిస్తానండి. ప్రధానమంత్రి మోడీ గారు రైతులకి సంవత్సరానికి 6,000 చొప్పున రైతులకైతే వేస్తున్నాడండి. అంటే 4 నెలలకి 2,000 లెక్కన సంవత్సరానికి 6,000 మన రైతు అకౌంట్లో పడుతుందండి. ఇవి మామూలుగా అయితే మోడీ గారు అయితే వేస్తున్నారు. ఇది కొందరైతే ఇలా మోసాలు అయితే జరుగుతున్నాయని ఇప్పుడు కొత్త పద్ధతి అయితే పెట్టారండి. అది ఏంటంటే మనకి ఆధార్ కార్డు ఎలాగో రైతుకి కూడా అలాగా ఒక నమోదు ఐడి నెంబర్ అయితే మనకైతే అందిస్తున్నాడండి మోడీ గారు. అలాంటి ఐడియాని మనం ఈ వెరిఫికేషన్లో మనమైతే చేపించుకోవాలండి. అది ఎలా చేపించుకోవాలో మీకైతే తెలియజేస్తానండి. మన గ్రామ రైతు భరోసా కేంద్రంకి అయితే వెళ్ళి ఈరోజే లాస్ట్ డేట్ అండి. ఈరోజే లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. ఈరోజే రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి ఈ నమోదైతే చేసుకోవాలండి. ఈ యూనిక్ ఐడి ఇది 11 అంకెలు నెంబర్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనకి ఈ రైతు భరోసా కేంద్రంకి ఏమేమి తీసుకోపోవాలంటే, ఒకటి వచ్చేసి మన కయ్య పాస్బుక్, తర్వాత వచ్చేసి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్. ఈ 3 కంపల్సరిగా ఈ రైతు భరోసా కేంద్రంకి అయితే వెళ్ళి మన పొలంనైతే ఈ వెరిఫికేషన్ చేపించుకుంటే ఈ రైతు భరోసా పథకం కింద ఈ 2,000, తర్వాత వచ్చేసి రాష్ట్రం ద్వారా మనకు వచ్చే ఈ రైతు భరోసా ఇవన్నీ పడతాయండి. లేకపోతే పడే అవకాశం అయితే లేదండి. ఈ కంపల్సరిగా ఈ నెలకంటే ఈరోజు లాస్ట్ డేట్ అంటున్నారండి. ఈరోజే చేపించుకొని రైతులు వెళ్ళి కంపల్సరిగా రైతు భరోసాలో ఈ నమోదైతే చేపించుకోండి. ఫోన్లో మటుకు మెసేజ్ అయితే వస్తుందండి. ఒకవేళ వాళ్ళు వెరిఫికేషన్ చేసేసి ఉంటే ముందుగా మెసేజ్ అయితే మన ఫోన్కి అయితే వస్తుందండి. ఆ మెసేజ్ కూడా చూడండి. చూసి కూడా మనం మళ్ళీ రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి ఒక్కసారి మన ఆధార్ కార్డు ఇచ్చి చెక్ చేయించుకోండి. నాకైతే ఆ మెసేజ్ అయితే వచ్చిందండి. స్క్రీన్ మీద అయితే మీకైతే పెడతాను. ఇలాగైతే మెసేజ్ వస్తుంది. మీ ఫోన్లో చెక్ చేసుకోండి. ఇలాంటి రైతు వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.